వార్తలు నేటి ఎస్ఎల్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదానికి పిలుపునిచ్చారని హాజీపూర్ మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట రవి పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదానికి పిలుపునిచ్చారని హాజీపూర్ మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట రవి పిలుపునిచ్చారు. శనివారం హాజీపూర్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో సన్నాహక సమావేశాన్ని ఉద్దేశించి తోట రవి మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు క్షమించరానివన్నారు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అంశాలకు ఆశయాలకు తగ్గట్టు రాష్ట్రంలో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ బిల్లులు ఆమోదించిందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలు హరిస్తుందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం స్వతంత్ర సమరయోధుల్ని, రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నిర్మాతల్ని అవమానిస్తోందని ఆరోపించారు. అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ శక్తుల చేతుల్లో దేశాన్ని పెట్టాలని బీజేపీ ప్రయత్నం చేస్తుందని, వారి చేతుల్లో దేశం వెళితే మన బతుకులు భద్రంగా ఉంటాయా మీరే ఆలోచించాలని కోరారు. పార్లమెంట్లో విపక్షాలను మాట్లాడనీయకుండా అణచివేయడం ప్రజాస్వామ్యానికి హాని కలిగించే అంశమన్నారు. మహాత్మా గాంధీ గౌరవాన్ని తగ్గించేలా పలు పార్టీలు చేస్తున్న కార్యక్రమాలను ఎండగట్టాలన్నారు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ఆశయాలకు తగ్గట్టుగానే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ విధానాల్ని రూపొందిస్తోందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే విప్లవాత్మక కార్యక్రమాలు తీసుకోవడం జరిగిందని, బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ బిల్లుల ఆమోదం సామాజిక విప్లవం తీసుకువస్తుందన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తారుమారు చేయాలని చూస్తున్న వారికి తగిన గుణపాఠం చెప్పేలా కార్యకర్తలు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదాన్ని ప్రజలకి వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పయ్యావుల పద్మముని, డీసీసీ ఉపాధ్యక్షులు మాధవరపు రాజేశ్వరరావు, కర్ణమామిడి పిఎస్సిఎస్ సింగిల్ విండో చైర్మన్ కోటె సత్తయ్య, మంచిర్యాల పిఎస్సిఎస్ సింగిల్ విండో వైస్ చైర్మన్ రాసుమల్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచులు అన్నం మధుసూదన్ రెడ్డి, కొట్టె మహేందర్, మాజీ ఎంపీటీసీలు డేగబాపు, ఒడ్డె బాలరాజు, నాయకులు పుష్కరి శ్రీనివాసరావు, మల్యాల రాజ్ కుమార్, పొట్టాల సుమలత, శ్రీశైలం గౌడ్, అల్లముల నాగయ్య, కర్రె జగన్మోహన్ రెడ్డి, తనుగుల టింకు గౌడ్, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం వెంకటేష్లు, పొట్టల శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మార్గ నిర్దేశకులైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పార్లమెంట్ సాక్షిగా కించమైన మాటలతో కించపరచడం జరిగింది. దానిని ఉద్దేశించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ జై భీమ్ అనే నినాదంతో ప్రజలందరికీ ప్రతి గ్రామాన గడప గడపకు వెళ్ళి ఈరోజు బీజేపీ ప్రభుత్వం విషపూరితమైన వ్యాఖ్యలు చేస్తూ, మత కల్లోలాలు రెచ్చగొడుతూ, మతాల మధ్య కులాల మధ్యలో చిచ్చు పెడుతూ, వ్యక్తుల మధ్య గొడవలు సృష్టిస్తూ ఈరోజు అధికారంలోకి వచ్చి ఈ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఒక ఉద్దేశంతో బీజేపీ గవర్నమెంట్ ఈ విధంగా పాలిస్తుంది. కాబట్టి అలాంటి చర్యలను మనం తిప్పికొట్టాలి. ఈ ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న ప్రజలకు వాళ్ళు చేస్తున్న విధానాన్ని తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు జై భీమ్ అనే నినాదంతో ప్రతి గడపకు ప్రతి ఇంటికి తీసుకెళ్లాలనే ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. సంవిధానం అంటే ఈ రాజ్యాంగం పైన మనందరికీ ప్రతి ఒక్కరికి, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక గౌరవం ఉంటుంది. అలాంటి రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా ఈ రోజు పార్లమెంట్ లో అది బీజేపీ గవర్నమెంట్ और एक बार 400 ఆయేగాతో రాజ్యాంగాన్ని మళ్ళీ మనము 400 మంది ఎంపీలను గెలిపిస్తే రాజ్యాంగాన్ని మార్చేద్దాం అని ఆ రోజు ఆ విధంగా రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ కించపరుస్తూ మాటలు మాట్లాడడం జరిగింది. ఆ ఉద్దేశాన్ని ఈ విధంగా బీజేపీ పార్టీ ఏ విధంగా మత కల్లోలను కానీ రాజ్యాంగాన్ని కానీ ఏ విధంగా కించపరుస్తుందో అవమానిస్తుందో అని తెలియజేయడం కోసం ఈ విధంగా జై సంవిధాన్ అని ఒక నినాదాన్ని తీసుకొని రాజ్యాంగాన్ని రక్షించాల్సిన అవసరం ఉంది, కాపాడాల్సిన అవసరం ఉంది. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగాన్ని రచించినారో అప్పటి నుండి ఆ రాజ్యాంగాన్ని అనుసరించి ప్రతి పౌరుడు, ప్రతి భారతీయుడు ఈ భారతదేశం దాన్ని అనుసరిస్తూ నడుస్తున్న క్రమంలో చట్టాలు కానివ్వండి, ఏదైనా కానీ అలాంటి గొప్ప వ్యక్తి రాసిన రాజ్యాంగాన్ని అనుసరిస్తూ మనందరము పాటిస్తూ వెళ్తున్నాం. కానీ బీజేపీ గవర్నమెంట్ మళ్ళీ అధికారంలోకి వస్తే 400 మందిని ఎంపీలను గెలిపిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పి ఈ రోజు మనకు స్ఫూర్తిదాయకమైన రాజ్యాంగాన్ని కూడా అవమానపరుస్తూ కించపరుస్తూ మాట్లాడడం జరిగింది. వీటన్నింటినీ ప్రజల దృష్టికి తీసుకెళ్లి ప్రజలలో మార్పు తీసుకొచ్చే విధంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని తీసుకోవాలి. దీనిలో భాగంగా వచ్చే ఏప్రిల్ 2వ తారీఖు నుండి ప్రతి గ్రామంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు ఒక రోడ్ మ్యాప్ ఏర్పరచుకొని ఈ బాపూజీ ఫోటో కానివ్వండి, అంబేద్కర్ గారి ఫోటో కానివ్వండి, మన రాజ్యాంగాన్ని కానివ్వండి పట్టుకొని ప్రతి గ్రామంలో అదే విధంగా జెండా పట్టుకొని
ప్రతి గ్రామంలో తిరుగుతూ ఈరోజు బీజేపీ చేస్తున్న ఈ మత కల్లోలను కానివ్వండి, వ్యక్తుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం కానివ్వండి, రాజ్యాంగం పట్ల అవమానమిచ్చే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ పార్టీ చేస్తున్న విధానాన్ని అందరికీ తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అనుసరిస్తూ పేదల కోసం, బడుగుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, ప్రతి ఒక్కరి అభ్యున్నతి కోసం కష్టపడుతుందో ఈ విధంగా ముందుకెళ్ళి దాని గురించి తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి పాదయాత్ర చేపట్టడానికి ముందుకు వచ్చారు. దానిలో బాపూర్ మండలంలో కూడా ప్రతి గ్రామాన తిరుగుతూ మనందరం తెలియజేయాల్సిన అవసరం ఉంది. మన డిసిసి అధ్యక్షులు, మన ఎమ్మెల్యే గారి ఆదేశాల అనుసారం ఖచ్చితంగా మనందరం రూట్ మ్యాప్ పెట్టుకొని ప్రతి గ్రామము తిరిగి ప్రజలందరి దగ్గరికి వెళ్ళి ప్రజలకు వివరించి క్షుణ్ణంగా చెప్పి ఈ రోజు మన బాధ్యత ప్రతి ఒక్కరికి ఈ రాజ్యాంగం గురించి కానివ్వండి, ఈ అంబేద్కర్ గారి గురించి కానివ్వండి, గాంధీజీ గారి గురించి కానివ్వండి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మనందరం కలిసికట్టుగా గ్రామాల్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరికి తెలియజేద్దాం. అందరం కలిసి ఐక్యతగా ఈ నినాదాన్ని ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి తెలియాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మనం కూడా ఒక ఇది చేసే యాత్రనే కాకుండా కూడా మనం ప్రతి జాగల, ప్రతి కూడలి అంటే మనం ఇక్కడ 10 మంది కూర్చున్న కాడ కూడా ఈ ప్రస్తావన తీసుకొచ్చి వాళ్ళకి వివరంగా చెప్పాలి. దానిదే మెయిన్ ఉద్దేశం. ఆ గ్రామస్తులు ఈ వివరాలన్నీ వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి ఇంటింటికి చేరే విధంగా అందించాలని నేను కోరుకుంటున్నాను. తలపెట్టిన జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలి. ఇప్పుడే రవి గారు చెప్పారు దేని గురించి చేస్తున్నారు. ముఖ్యంగా మనం చేయవలసిన పని ఏంటంటే ఒక ఊరికి నుంచి స్టార్ట్ చేసి ఇంకో ఊరు, ఒక రోజుకు ఒక 2-3 విలేజ్లు, పొద్దున్న 2 సాయంత్రం 2 విలేజ్లు తీసుకొని ఆ 2 విలేజ్లో ఒక విలేజ్ నుంచి మనము ఈ 3 ఫోటోలు అదే ఫ్లాగ్ పట్టుకొని వెళ్ళి ఆ విలేజ్లో వాడవాడ తిరిగి ఇంకో విలేజ్లో పోయి తిరిగి ఒక ఎండ్ చేసి పొద్దున ఒక ప్రోగ్రాం, సాయంత్రం ఒక ప్రోగ్రాం తీసుకుంటే బాగుంటుంది. దీంట్లో అందరూ పాల్గొనాలి. బెల్లంపల్లి పాత మున్సిపల్ కార్యాలయం పక్కన ఉన్న రైతు బజార్లో నిర్వహిస్తున్న డంపింగ్ యార్డును వెంటనే ఎత్తివేయాలని గుడిదిగడ్డ బస్తీ ప్రజలు శనివారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మున్సిపల్ అధికారులు ముందు చూపు లేకుండా బెల్లంపల్లి పట్టణ నడిబొడ్డులో నిర్వహిస్తున్న రైతు బజార్ ని డంపింగ్ యార్డ్ గా మార్చడం వల్ల బస్తీ మొత్తం తీవ్ర దుర్గంధం వెదజల్లుతుందని, దీంతో తమ ఆరోగ్యాలు పాడవుతున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే మున్సిపల్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకి దిగుతామని హెచ్చరించారు. పని ఎవరు చేయరు ఇక్కడ. వెంటనే వెంటనే చెత్త డంపియార్డ్ వెంటనే, ఇక్కడ నుంచి 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 చెత్త డంపియార్డ్ వెంటనే. బోర్డుగడ్డ నివాసం ఇక్కడ డంపింగ్ చేసిండ్రు. ఇక్కడ ఎన్నో కోట్లు పెట్టి మార్కెట్ చేస్తామని చెప్పి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ కట్టించి ఈ డంపింగ్ చెత్త మధ్యలో వేసిండ్రు, ఇంట్లో మధ్యలో వేసిండ్రు. మొన్నటికి మొన్న మా వాళ్ళకి అనారోగ్యం పాలైండ్రు. 10,000 వరకు వాళ్ళకి ఖర్చు అయింది. ఇదేంటి సార్, ఈ ధోరణి ఏంటి? అసలు పట్టించుకోవట్లేదు. మేము ఎంతగానో తిరుగుతున్నాం. 10 రోజుల నుండి రాతపూర్వకంగా మేము కమిషనర్ గారికి ఎంతో రిక్వెస్ట్ చేసినాం. స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా మేము కలిసినాం. రేపు మేము మీకు పరిష్కారం చేస్తామని ఎమ్మెల్యే సార్ గారు అన్నారు. కానీ ఏ పరిష్కారం చేయలేదు. ఆ మీటింగ్లో అసలు చెత్త కోసం అసలు మాట్లాడనే లేదు.
తీయడానికి ఈ ధోరణి అయితే కరెక్ట్ లేదు సార్. మీకు ఎన్నిగానో విన్నవించుకుంటున్నాం అంటే మా ప్రాణాలు కాదా? మేము ప్రాణాలు కాదా మాయి? మాకు హార్ట్ ప్రాబ్లం ఉంది, దమ్ము హస్తమ పేషెంట్ ఉన్నాడు. మొన్నటికి మొన్న చెత్త దుర్వాసన వచ్చి అంట పెడితే ఆ యొక్క పొగకి స్మెల్కి చాలా మందికి దమ్ము పాలైండ్రు. ఇప్పటికీ కూడా అందులోకి వెళ్ళి ఇంకా తేరుకోలేదు చాలా మంది. సార్ ఇది మాత్రం తీయకపోతే మేము హెచ్చరిస్తున్నాం. మేము అతి భయంకరంగా మేము రాస్తారోకో చేస్తాం. దీన్ని మీరు ఏం చేసినా పర్వాలేదు, మేము ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా ప్రాణాలకు ప్రాణం అడ్డ వేసి అయినా కూడా మేము రాస్తారోకో చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు 2 రోజులలో గింట మీరు దీన్ని పరిష్కరించకపోతే కంపల్సరీ పెద్ద ఎత్తున మేము రాస్తారోకో చేస్తాం. ప్రతి ఒక్కటి మేము ఇక్కడ నుంచి పోనీయకుండా మేము చేస్తాం సార్. నా పేరు రాజేష్, బూడిదిగడ్డ బస్తీ నివాసిని. ఈ ఇంతకుముందు పాత మున్సిపాలిటీ ఏరియాలో ఈ మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ డంప్ యార్డ్ పెట్టారు. ఎక్కడైనా డంప్ యార్డ్ అనేది ఊరవతలు వేస్తారు కానీ ఊరు నడి మధ్యలో వేస్తారా? ఇక్కడ సంబంధించిన కోర్టు ఉంది, సీసీ క్వార్టర్స్ ఉన్నాయి. బూడిదిగడ్డ వాసులు చుట్టూ సరౌండ్ లో ఉన్నారు. మెయిన్ రోడ్డు మీద పోయే వాళ్ళకి ఇంకా దుర్వాసన వస్తుంది. మరి దీని ప్రభుత్వ అధికారులు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ దీన్ని ఎందుకు పట్టించుకోవడం అర్థం కావడం లేదు. మేమేమి ఇల్లీగల్ గా పోవడం లేదు. మున్సిపల్ కమిషనర్ గారికి మేము రాతపరంగా లెటర్ ఇచ్చాము, ఎమ్మెల్యే గారికి ఇంకా రాతపరంగా ఇచ్చాము, మా కౌన్సిలర్ గారికి ఇంకా మేము రాతపరంగా ఇచ్చాము. శాంతియుతంగా మేము గత 10-15 రోజుల నుంచి దీని మీద మేము ఫైటింగ్ చేస్తూనే ఉన్నాం. మా ఓపిక నశించే స్థాయికి వాళ్ళు మమ్మల్ని తీసుకొచ్చారు. మా ఓపిక నశించే స్థాయి వచ్చేసింది. మేము రాస్తారోకోలు చేయని కానీ రోడ్ ధర్నాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దినదినం దుర్వాసన పెరుగుతుంది, దోమలు పెరుగుతున్నాయి, ఈగలు పెరుగుతున్నాయి. చిన్నలు పెద్దలు అందరూ రోగాల బారిన పడుతున్నాం. దయచేసి దీన్ని మీకు ఇంకా మేము కాల సమయం ఇస్తున్నాము. 2-3 రోజుల్లో దీన్ని గిట్ల తక్షణం తొలగించకపోతే మేము ధర్నాలు రోడ్డు రస్తాకి సిద్ధంగా ఉన్నామని మరోసారి హెచ్చరిస్తున్నాము. లింగంపల్లి పోసు భర్త నాకు దండి వాసన, ఈగలు జబ్బుతో బతాయి సారు, దండం పెడతా దోమలు ఈగలు అన్ని. ఇక మమ్మల్ని ఏం చేస్తారు మరి? అలా భూమి అటాలు పోతాలని అంటాను, మున్సిపాలిటీ వాళ్ళు అంటాను సారు. మా భూమి మా ఇష్టం మేము పోసుకుంటామని అంటాను పోసేటోళ్ళు. అడిగినా నేను అడిగిన గోడ కాడికి వెళ్ళి దండం పెడతా. మా భూమి మా ఇష్టం మేము పోసుకుంటామని అంటాను సార్. మరి మమ్మల్ని ఎక్కడన్నా బారేయండి. అయ్యా కౌన్సిలర్ గారు, మీకు వందనాలు. మా యందు దయించి ఇక్కడ చెత్త పోసినందుకు మేము ఇళ్లలో తలుపులు తీస్తే మొత్తం ఇంటి నిండా అదే వాసన. పిల్లలు ఉండారు, మరి మేము అసలు ఉండలేకపోతున్నాం. మరి మా యందు దయించి ఇది పొయ్యి బట్టి 5-6 నెలలు అవుతుంది. మరి దాన్ని ఎందుకు మార్చడం లేదో, మీకు ఎందుకు ఆలోచన రావట్లేదో ఇది మాకు తెలియట్లేదు. మీరు ఒక ఆఫీసర్లు అయ్యి చదువుకొని దేశాన్ని రక్షించడానికి వచ్చిన వాళ్ళు ఇటువంటి దుర్మార్గ పని చేశారంటే మిమ్మల్ని ఎలా మెచ్చుకోవాలో మాకే అర్థం కావట్లా. ప్రజలను రక్షించడానికి వస్తారు కానీ చదువుకున్న ఆఫీసర్లు కానీ ఎవరైనా డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ ప్రతి ఒక్కరూ ప్రజల కోసం వస్తారు. ప్రజలను నాశనం చేయడానికి ఇక్కడ చెత్త పంపించినారు. మరి మీ ఆలోచన ఎంతవరకు మేము అది మంచిది అనుకోవాలా? కానీ ఇక 2-3 రోజుల్లో మీరు ఈ చెత్తను తొలగించకపోతే దీని పరిణామం చాలా ఉంటుంది. అది మీరే దాన్ని చూస్తారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం సిర్సా గ్రామంలో బోరు పంచాయతీ రాజకీయ రంగు పులుముకుంటుంది. సిర్సా గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీ వాసులు మంచినీటి సమస్యను ఎమ్మెల్యే వివేక్ దృష్టికి తీసుకువెళ్లారు. సిఎస్ఆర్ నిధులతో బోరు మంజూరు అయిందని, బోరు స్థలం కేటాయింపు విషయంలో సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎస్సీ కాలనీ వాసులు గ్రామస్తులు మండిపడ్డారు. అగ్రకులాలకు చెందిన నాయకులంటూ కొంతమంది కాంగ్రెస్ నేతల్ని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. అభివృద్ధిని ఓర్వలేక ప్రతిపక్ష నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేతల తీరు మార్చుకోకుంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సిర్సా గ్రామ ప్రజలు గట్టి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కోటపల్లి మండల్ సిర్సా గ్రామం. మరి నా పేరు జిల్లపల్లి దుర్గయ్య. నేను ఫస్ట్ ఎమ్మెల్యే సాబ్ మా సిర్సాకి వచ్చినప్పుడు మా బాధ మేము చెప్పుకున్నాము. ఎందుకంటే మా బెస్సీ కాలనీ ముంగట్టున్నది, ఊరు ముంగట్టున్నది కాబట్టి మాకు ఇప్పటికీ గంగ వచ్చినప్పుడల్లా నీళ్ళు వస్తున్నాయి కాబట్టి మేము బాధపడుతున్నాం సార్. మాకు ఎడదిరిగైనా మేము కొత్తగూడ మాకు జాగాలు ఉన్నాయి, మేము బేస్మెంట్ కట్టుకున్నాం కానీ నీళ్ళు లేక నీళ్ళ పాపల వల్ల మేము పోతలేము. మాకు ఎడదిరికి దయచేసి మాకు ఒక బోర్ అయితే మాకు సార్ అన్న వల్లే నేను ఇత్తనా తప్పకుండా మేము ఎంబడే గెలిచినండి, నీకు బోర్ మాత్రం కంపల్సరీ కొత్తగూడ నేపిస్తా ఎస్సీ కాలనీ అని చెప్పిండు. దానివల్ల మాకు సార్ మా కట్టం చూడలేక తీసుకొచ్చి ఎస్సీ కాలనీ బోర్ వేపించడం జరిగింది.
మరి కొంతమంది వ్యక్తులు మా మీద ఏదో కుట్ర వండుకొని మమ్మల్ని ఏదో చేసి అన్ని తప్పుడు ప్రచారాలు చేసి చెప్తాను. ఇది కరెక్ట్ కాదని మేము అనుకున్నాం, కానీ దీనివల్ల మాకైతే ఏది లేదు. మేమేం చేయలేదు, మేము ఉద్దేశంతోనే వేయలేదు. మరి ఇప్పుడు పెద్దలు చూడ వచ్చిండ్రు, మేము పోయి 4 సార్లు పిలిచి వచ్చిండ్రు, వాళ్ళకి సంబంధం లేదు దీని గురించి. మా కష్టం ఉండి చూడలేకనే మాకు సార్ ఇచ్చిండు. మేము చూపెట్టినా మేము 10 మంది ఏకమై ఎక్కడ వేయాలని చెప్పి మేము నిర్ణయించుకున్న కాడనే మరి వేసడం జరిగింది. దీనివల్ల మాత్రం మాకు ఎలాంటి బాధ లేకుండా సారు మా నిర్ణయం చొప్పునే. నా పేరు సతీష్ రెడ్డి, సిర్సా గ్రామం, కోటపల్లి మండలం. ఎమ్మెల్యే గారు కోరిక మేరకు ఒక బోర్వెల్ పంపించిండు. బోర్వెల్ మాకు ఒక బోర్వెల్ కావాలి, ఎద్దడి ఉంది, నీటి ఎద్దడి ఉందని అంటే కొత్తగూడెంలో వీళ్ళందరూ పోయి అడగడంతో ఒక బోర్వెల్ పంపించిండు. వాళ్ళు బోర్ ఎక్కడ నిర్ణయించాలి అనే దాని ప్రకారంగా మేము మాట్లాడడానికి మమ్మల్ని పిలుచుకున్నారు. మేము వేయినాం. ఇక్కడ బోర్ కావాలి, ఇక్కడ పరిస్థితి ఇట్లా ఉంది, కొత్తగా బేస్మెంట్లు అయినాయి, కొంత బేస్మెంట్ ఆగిపోయింది, కొందరి నీళ్లు లేవు, కఠినంలో నీళ్లు లేవు, మరి కొందరి ఇల్లు మధ్యలో ఆగిపోయింది. ఇక్కడ వేస్తే కరెక్ట్ అనుకొని వేయడం జరిగింది. దానికోసం కొంతమంది ప్రతిపక్ష నాయకులు వచ్చి ఇవాళ వచ్చి గీడేసుడు ఏంది, వీళ్ళ రాజకీయం ఏంది, ఈ కథ ఏందని కొంతమంది దుష్ప్రచారం చేసింది. ఇది కరెక్ట్ కాదు. ప్రతిపక్షాలకు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడో వేసుకుంటే మేము ఏమనలేదు కదా. మా ఎమ్మెల్యే సాబ్ పంపించారు, మేము ఈడ వేసుకుంటామని. మా వాళ్ళు మాకు ఈడ అవసరం ఉన్నదని చెప్తే అక్కడ వేయడానికి పెద్ద మనిస్తనంగా పోయినందుకు రెడ్డిలది నడుస్తుంది, రెడ్డిలు దుర్భాషలు మాట్లాడింది. అంటే మేము భూమి మీద బతుకుడు, మీరే బతకాలా, మేము బతకద్దా? ఇదే నా పద్ధతి. బోర్వేలు కోసం కొబ్బరికాయ కొడితే దుష్ప్రచారం చేస్తారా, తిట్టినని పేరు చేస్తారా? ఇది సమంజసం కాదు. ఊరిలో బతుకుతానం కాబట్టి కలిసిమెలిసి ఉన్నప్పుడే అది ఒక ప్రగతి వస్తుంది. ప్రగతికి లేని ఊరు అంధకారంలో ఉండిపోతుంది. ఇది కరెక్ట్ కాదు. ఐకమత్యం ఉండాలి. కానీ వేసిండు, నన్ను దుట్టిండు, నన్ను కొట్టిండు. బోర్వేల్ కోసం ఎవరు వదిలిస్తారు? అందరికీ నీళ్ళు అవసరమే కదా. ఇట్లాంటి మరోసారి పునరుద్యమం అయితే మాత్రం చాలా బాగుండదు. గత 3 రోజుల క్రితం సిర్సా గ్రామానికి ఒక బోర్వెల్ రావడం జరిగింది. అది వాళ్ళు ఎలక్షన్ టైంలో ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళందరూ కలిసి సార్ మాకు ఎస్సీ కాలనీలో అటు లోతట్టు ప్రాంతంలో ఉంటున్నాం, వర్షాలు పుట్టినప్పుడు మా ఇళ్ళని మునిగిపోతున్నాయని సార్ను కూడా తీసుకొని చూపెట్టడం జరిగింది. ఆ విధంగా తను ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం 3 రోజుల క్రితం సిరిసా గ్రామానికి బోర్వెల్ పంపడం జరిగింది. ఆ బోర్వెల్ వచ్చిన క్రమంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీ వాళ్ళందరినీ పిలిచి మీకు ఆమోదయోగ్యమైనటువంటి ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడ ఏమని గ్రామ పెద్దలు చెప్పడం జరిగింది. ఆ గ్రామ పెద్దల ప్రకారం వాళ్ళు వెళ్ళి ఆ రోడ్డుకు మధ్యలో ఇక్కడ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఉన్నటువంటి మధ్య భాగాన్ని ఎంచుకొని ఆ భాగంలో వేయడం జరిగింది. దాన్ని కాసుకొని కొందరు మన దుష్ప్రచారం చేసి ఈ రాజకీయం అనేటువంటిది అభివృద్ధి సిరిసా గ్రామం దూసుకుపోతుందని కక్షతోటి వీళ్ళని అందరినీ ఇట్లా ఇబ్బంది పెట్టాలనే క్రమంలో మా పెద్దలను వాళ్ళు దుష్ప్రచారాలు ఆడి ఇబ్బందికి గురి చేసినటువంటి సంఘటన జరిగింది. మాకు ఇక్కడ పోయినటువంటి పెద్దలకు కానీ బాబురెడ్డికి కానీ రమణారావు గారికి కానీ అక్కడ ఒక గుంటెడు భూమి కూడా లేదు. కాసుకొని వాళ్ళందరిపైన నిన్నటి పత్రికల్లో రావడం జరిగింది. శివారెడ్డి గారిని కూడా చాలా ఇబ్బంది పెట్టేటువంటి సంఘటన జరిగింది. శివారెడ్డి గారు ఒక పెద్ద మనిషిగా అక్కడికి పోయి ఒక కొబ్బరికాయ కొడదామంటే ఆ బండి కింద పంట అంటే అదుబాబు ఇక్కడి నుంచి జరిగిపో అన్నందుకు వాళ్ళు కొందరు ఆ వ్యక్తిని కొందరు ఎక్కించి ఆయనను మన మీడియాలో ఫేస్బుక్లలో పెట్టించారు. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు దీన్ని వినియోగించుకోలేదు కాబట్టి మీ సమక్షంలో మేము తీసుకొని వచ్చి అది సెంటర్ పాయింట్ ఎక్కడున్నదో చూపెట్టడం జరిగింది. అది ఆమోదయోగ్యమైంది. అలాగే మా ఎమ్మెల్యే గారు మన సిరిసా గ్రామానికి గెలిచిన 8 నెలల్లో 45 లక్షల వరకు ఇచ్చి మమ్మలను ప్రగతి పదంలో దూసుకెళ్తుంటే అది సహించక మా మీద దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఖబర్దార్, ఇలాంటివి మాత్రం చేస్తే మేము ఇక నుంచి వెళ్ళి ఊరుకోము. మాకు కూడా రాజకీయాలు చేసిరవచ్చు. రాజకీయం అంటే రాజకీయమే ఉంటుంది. మా వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరికీ ఆమోదయోగ్యమైన ప్లేసులనే మేము వేయడం జరిగింది. ఇట్లాంటి పనులు కనుక మళ్ళీ చేస్తే మాత్రం మేము సహించబోమని ఖండిస్తున్నాను. దయచేసి మా సిరిసా మాట చంద్రాన్ని మాట్లాడుతున్నా, కోటపల్లి మండలం, చెన్నూరు మంచిరాలు. దయచేసి ఆ ఎమ్మెల్యే సాబు మా యూత్ మొత్తం 15 మంది మాది వాళ్ళం కలిసి మెలిసి ఒకడ బోరు వేద్దామని నిర్ణయించినందుకు ఈ మా ఊరి పెద్దలు కూడా వచ్చి మేము అన్నాం కదా, దయచేసి పట్ల మరి ఎక్కడేసుడు బోరు ఇట్లా ఏం చేసుడు అలా విధంగా అడిగాక పెద్దలు చెప్పింది కదా, అరే బిడ్డ మీరు అన్నకాడనే మేము బోరు ఇస్తాము అని వాళ్ళు నిర్ణయించారు. అలా ఎలాంటి తప్పు లేదు, అలా ఎలాంటి నిర్ణయం లేదు. నిర్ణయం ఉన్నది కానీ తప్పు లేదు. మేము వేసిన కానీ వాళ్ళు కొబ్బరికాయ కొట్టిండు ఒక పెద్ద మనిషి వ్యక్తి మా కాడ. అదే ఎమ్మెల్యే సాబు వివేక
వివేకు బాపిరెడ్డి ఆయన కూడా బోర్ అచ్చుట్లోనే లింగన పెట్టిన బోర్ ఎత్తుట్లోనే మాకు ఫోన్ చేసిండు, మా పెద్ద మనుషులకు ఫోన్ చేసి రాజిరెడ్డి శివారెడ్డి మరి ఇట్లా బోర్ వస్తాను మా వాళ్ళని పిలిచి మరి ఒక బోర్ ఇద్దామని చెప్పిండు. మేము కూడా అందరం పోయినాం. దయచేసి అలా అన్నా కానీ మేము అనుకున్న కానీ వాళ్ళు బోర్ వేసిండు, కొబ్బరికాయ కొట్టిండు, నీళ్లు పడ్డాయి. అందుకని దయచేసి మాకు కొద్దిగా అంత మేము గంగ ప్రాంతాల్లో మాకు వానకాలం పాములు కప్పలు పురుగులు తేళ్ళు ఆ బాధ ఆగలేకనే మేము చెల్లేస్తామని కొందరు బేస్మెంట్ కట్టుకున్నారు, కొందరు ఇంకా పాకాలు వేసుకుని తట్టున్నారు, కొందరు మాకు నీళ్ళ సౌకర్యం లేకనే ఆ వివేకు ఆ ఎమ్మెల్యే ఇట్లా మాకు దయచేసి బోరెత్త పోబిడ్డాన్ని మా పంపిండు, మేము వేసుకున్నాం. అంతటితోటే దయచేసి మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించాలని మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఎన్నికల సాధన కమిటీ నాయకులు ఒకరోజు దీక్ష చేపట్టారు. గత 27 ఏళ్లుగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతుందని జేఏసీ నాయకులు అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఎన్నికల సభలో మందమర్రి మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇచ్చి మర్చిపోయాడు. మున్సిపాలిటీ పాలకవర్గం లేక వార్డుల్లోని సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఊరు మందమర్రి నార్లాపూర్ గ్రామాలను గ్రామ పంచాయతీలుగా ప్రకటించి మందమర్రి మున్సిపాలిటీని కళ్యాణికని మున్సిపాలిటీగా నామకరణం చేసి మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని జేఏసీ నాయకులు కోరారు. మందమర్రి మున్సిపాలిటీ సాధన కమిటీ మున్సిపల్ ఎన్నికల సాధన కమిటీ వాగ్దానాలు చేసి ఆ తర్వాత వాగ్దానాన్ని వల్లగట్ల కలుపుకుంటున్నారు తప్ప మందమర్రి మున్సిపల్ ఎన్నికలు జరగడం లేదు. పాలక వర్గం లేక అజంబోగ పరిస్థితి మందమర్రి పట్టణంలో ఉంది. ఈ మధ్య కాలం పట్టణంలో ఇక్కడ వివేక్ గారి ఎమ్మెల్యే గెలిచారో వివేక్ గారిని మా జేఏసీ తరఫున సాధన కమిటీ ద్వారా రిక్వెస్ట్గా అడుగుతున్నాం. ఎన్నికల కొరకు మీ వంతు కృషి మీరు చేయాలని మేము వేడుకైనా ఇక్కడ ఉన్న ప్రజలపైన దయచేసి ఎన్నికలు జరిగే విధంగా మీ వంతు కృషి చేయాలని చెప్పేసి వేడుకుంటూ ప్రధానంగా డిమాండ్ చేస్తూ మందమర్రి మున్సిపల్ ఎలక్షన్ లేక ఇక మందమర్రి ప్రజలు చాలా ఇబ్బందులు గురవలసి వస్తుంది. గత కొద్ది సంవత్సరాల నుండి ఇక్కడ పాలకవర్గం లేక అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ కుంటుపడిపోవాల్సి వస్తుంది. గత కొన్ని సంవత్సరాల క్రితం కూడా జేఏసీగా ఏర్పడి మందమర్రి మున్సిపల్ ఎలక్షన్ జరిపించాలని చాలామంది నాయకులు ఇక్కడ పోరాటం చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా అధికారంలో చలనం లేకుండా అయిపోయింది. మందమర్రి ఎలక్షన్స్ జరిపించాల్సిందిగా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారిని మేము మందమర్రి మున్సిపల్ ఎలక్షన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో వారిని మేము కోరడం జరుగుతుంది. అలాగే అంతకుముందు చిన్న చిన్న కారణాలు చెప్పి ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ ఆపడం జరుగుతుంది. అప్పుడు ఉన్న నాయకులు ఏదో వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఇక్కడ ఎలక్షన్స్ను ఓట్లకు వేసేపించి ఆపించడం జరిగింది. అవన్నీ ఇప్పుడు గత 25 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎలక్షన్ లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. అలాగే ఇప్పుడున్న ఎమ్మెల్యే అయినా దీనిపై స్పందించి వెంటనే మన పక్కనే ఉన్న ఆసిఫాబాద్ని అయితే రాజంపేటను సపరేట్ చేసి అక్కడ ఉన్న మిగతా ఆసిఫాబాద్ ప్రాంతాన్ని ఎలా అయితే మున్సిపల్ ఎలక్షన్ జరిపిస్తున్నారో అదేవిధంగా ఇక్కడ ఉన్న అప్పుడున్న 1/70 యాక్ట్లో ఉన్న ఏజెన్సీ ఆ ప్రాంతాన్ని పక్కకు పెట్టి అటవీ ప్రాంతమైన మిగతా మందమర్రి ప్రాంతానికి ఎలక్షన్స్ జరిపించే విధంగా దానిలో జరిపితే 18 వార్డులకు సపరేట్గా ఎలక్షన్స్ జరిపించి మున్సిపల్ ఎలక్షన్ జరిపించాలని మీ ఎమ్మెల్యే గారిని కోరడం జరుగుతుంది. రాష్ట్రంలో మందమర్రి మంచిర్యాల జిల్లా మందమర్రి అనే మున్సిపాలిటీ చాలా దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి విషయం అందరూ తెలిసిందే. కానీ గతంలో ఎన్నో పర్యాయాలు తెలంగాణ రాష్ట్రం గురించి కొట్లాడినట్టు జరిగిన తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ మందమర్రి మాత్రం మున్సిపాలిటీ చేయలేకపోతున్నాం. దానికి కారణం ఏంది? ఉన్నటువంటి ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా చేయలేకపోయినారు. వాళ్ళ స్వార్థపూర్వకమైన రాజకీయం చేస్తున్నారు తప్ప కానీ మందమర్రి మున్సిపాలిటీని ఎప్పుడు కూడా చేద్దామనే ఆలోచన లేకుండా పోయింది. అందులోనే మందమర్రి ఏ ప్రాంతం ఏ వీధికైనా పోయినా కూడా ఎక్కడ కూడా డెవలప్మెంట్ కనడం లేదు. ఆ చేద్దామన్నా కూడా
పాలకవర్గం లేక ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి చోటమోట లీడర్లు కానీ వాళ్ళ చేతుల్లోకి పోయి ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కుంటబడిపోతుంది. ఆ కుంటబడిపోడు తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కనీసం పట్టించుకోకపోవడం లేదు. మరి ఎన్నో విధాలుగా అడిగి చూడడం కూడా జరిగింది. ఇక్కడ ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఎవరికి చెప్పుకుంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ అంటే ఎవరికి చెప్పుకునే పరిస్థితి లేదు. గతంలో ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పదే సార్లు కూడా అసెంబ్లీలో సుమన్ గారు చాలాసార్లు కూడా కొట్లాడిండు. దాని విషయంలో కూడా మాట్లాడడం జరిగింది. అప్పుడు తీర్మానం కూడా చేసిరు అసెంబ్లీలో. తీర్మానం చేసినాక అది ఏమైంది, కాస్త ఢిల్లీ లెవెల్లో ఉందని చెప్పడం జరిగింది. అప్పుడు ఢిల్లీ లెవెల్ నుంచి కూడా ముందుకు వచ్చింది. దాన్ని ఈ మధ్యకాలంలో ముందుకు వచ్చిన తరుణంలో మళ్ళీ ఏదైతే మందమరిని విభజించి అంటే ఏది మన ఎస్టీ ప్రాంతమైనటువంటి 170 ఏదైతే ఉందో పూర్వమందమరిని సపరేట్ చేసి దాన్ని గ్రామ పంచాయతీ చేసుకుంటూ ఈ ఉన్నటువంటి 16 వార్డులు ఏవైతే ఉన్నాయో ఆ 16 వార్డులను మున్సిపాలిటీ చేయాలని చెప్పేసి 10 సార్లు అడగడం కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి గారు మన అందుగుల శ్రీనివాస్ గారి చేత కూడా మొన్న ఒక మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఇవ్వడంతో తను ఏం చెప్తుండంటే మున్సిపల్ ఎలక్షన్ జరిపిస్తాం కానీ పాత పద్ధతిలో జరిపిస్తామని చెప్పడం జరుగుతుంది. అట్లా కాదు, మేము అడిగేది ఒకటే, మందమరికి సపరేట్గా మున్సిపాలిటీ కళ్యాణికాని కింద చేసి దాన్ని మున్సిపాలిటీ చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం కోరుతున్నారు. అంతేగాని పాత పద్ధతిలో చేస్తే ఏమవుతుందంటే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ ఉన్నటువంటి జనాభా ప్రకారంగా ఎస్టీలు తక్కువ మంది ఉన్నారు కాబట్టి సరిపోవడం లేదు. కాబట్టి దయచేసి ఈ యొక్క ప్రాంతాన్ని మున్సిపాలిటీగా ఈ 16 వార్డులో 18 వార్డులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాన్ని తీసుకొని 170 ఏదైతే బౌండరీస్ ఉన్నాయో బౌండరీస్ తీసుకొని దీన్ని మున్సిపాలిటీ చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి జేఏసీగా ప్రతి ఒక్క కుల సంఘం నాయకులు, ప్రతి ఒక్క రాజకీయ నాయకులు, ప్రతి ఒక్క అందరూ కూడా ప్రెస్సు మిత్రులకు కూడా ఒకటే విన్నవించుకుంటున్నాం. దయచేసి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దఫల వారీగా ఉద్యమించాలి. అదేవిధంగా ప్రతి ఒక్క ఇంటి నుండి ఒక 2-3 వచ్చి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఇంతటితోటి మేము ఆపేది లేదు. అయితే మేము కావాల్సుకొని తెలంగాణ ఉద్యమం ఎట్లా చేసినామో ఈ మున్సిపాలిటీ గురించి కూడా అదే విధంగా మేము చేస్తామని చెప్పేసి మేము ఇక్కడ ఉన్నటువంటి జేఏసీ నాయకులం అందరం కూడా ఈ హెచ్చరిస్తున్నాం. దాదాపు ఈరోజు ఏదో 20 మంది 30 మంది అనుకోవద్దు మీరు. కేంద్ర మంత్రులకు కానీ ఉన్నటువంటి మన కిషన్ రెడ్డి గారిని కూడా మొన్న ఈ రీసెంట్లీ మేము కలవడం జరిగింది. అదేవిధంగా బండి సంజయ్ కూడా కలవడం జరిగింది మొన్న. అట్లాగే మా ఎమ్మెల్యే మన కోవలక్ష్మి గారు అక్కడ కూడా కలవడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఎలక్షన్ జరిపించిర్రు. ఏదైతే రాజంపేటని సపరేట్ చేసి అక్కడ మున్సిపాలిటీ అసువాది మున్సిపాలిటీ చేయడం జరిగింది. అదేవిధంగా మందమరి మున్సిపాలిటీ కూడా కళ్యాణికాని కింద చేసి దీన్ని మున్సిపాలిటీ చేయాలని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి చేస్తున్నాం. జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి మా మిత్రులకు, మా అన్నలకు, మా అక్కలకు కూడా అందరూ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలుసుపరుచుకుంటూ అదేవిధంగా జరగబోయే కార్యక్రమాలు కూడా విజయవంతం చేయాల్సిందిగా నా యొక్క మనవి. అన్ని రాజకీయ పార్టీలు అలాగే స్వచ్ఛంద సంస్థలు, కుల సంఘాలు అన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి ఇవాళ అపరిశుభ్రంగా ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికలు తప్పకుండా నిర్వహించాలని, తద్వారా పాలక మండలి వస్తే మందమర్రి పట్టణం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ఈరోజు మందమర్రి మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఒకరోజు నిరాహార దీక్ష అనేది చేయడం జరుగుతూ ఉంది. ఈ మందమర్రి పట్టణ మున్సిపల్ ఎన్నికల కోసం జేఏసీగా ఏర్పడి గతంలో లాస్ట్ మంత్ గౌరవ మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని అలాగే బండి సంజయ్ గారిని గూడెం నగేష్ ఎంపీ గారులను కలవడం జరిగింది. వారు కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి తప్పకుండా మా యొక్క సపోర్ట్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు వాగ్దానం చేయడం జరిగింది. ఎన్నికల సాధన కమిటీ కోరిక మేరకు ఇక్కడ ప్రజల కోరిక మేరకు తప్పకుండా ఎన్నికలు నిర్వహించాలని, రాష్ట్రంలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు గతంలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం తప్పకుండా ఎన్నికలు జరిగే వరకు జరిపించడం కొరకు వారు ముందుకు రావాలని చెప్పేసి సాధన సమితి తరఫున మేము రిక్వెస్ట్ చేస్తూ, ముఖ్యంగా ఇక్కడ 170 యాక్ట్ ఉంది ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీద అన్ని పన్నుల భారం అయితే పడతా ఉంది. కానీ రిజిస్ట్రేషన్స్ అనేవి
ఇక్కడ లేవు. తద్వారా ప్రజలకు ఏమైతా ఉంది, బ్యాంకులో రావడం లేదు, రిజిస్ట్రేషన్స్ కావడం లేదు, అభివృద్ధి అనేది కుంటుపడింది. కాబట్టి ఇక్కడ ఏజెన్సీ ప్రాంతం పూర్తి స్థాయిలో లేదు. వాస్తవంగా సింగరేణి ప్రాంతం ఏదైతే ఉందో 24 వార్డులలో 18 వార్డులు సింగరేణి ప్రాంతంలో ఉన్నాయి. ఆ 18 వార్డులు కూడా ఫారెస్ట్ ఏరియా కింద ఉన్నాయి. కాబట్టి మందమరి 170 యాక్ట్లో ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాన్ని విడదీసి ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు కానీ వాళ్ళ హక్కులు వాళ్లకు ఉండనివ్వండి, వాళ్లకు గ్రామ పంచాయతీ చేసి వాళ్ళకి ఎన్నికలు నిర్వహించండి. కానీ ఏదైతే ఫారెస్ట్ ఏరియాలో ఉన్నటువంటి సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి 18 వార్డులకు ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు జరపడానికి తప్పకుండా అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే గారు, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఇక్కడ ఎన్నికలు జరపడానికి వారు ముందుకొచ్చి తప్పకుండా ఎన్నికలు జరిపించాలని మందమరి ప్రజల తరఫున, అలాగే మా జేసీ తరఫున ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు. నమస్కారం.